గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికపై రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు కూటమి కావచ్చు, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎలాగైనా సరే విశాఖలో జెండా ఎగరవేయాలనే దాంతో రెండు పార్టీలు ఉన్నాయి. అందులో ఇప్పటికే మనం చూసాం, వైసీపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది, బొత్స సత్యనారాయణని. ఇక క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. కొంతమంది ప్రజాప్రతినిధులను బెంగళూరు కూడా తీసుకువెళ్ళారు ఎన్నికల వరకు. కానీ కూటమి మాత్రము ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. నామినేషన్ల గడువు ఈరోజు చివరి రోజు ఉంది. మరి ఇప్పటి వరకు ఎందుకు సస్పెన్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? మరి పోటీ ఎక్కువ ఉందా, అందుకే ఎవరిని బరిలో దింపాలి అనే దానిపైన ఇలా ఇంకా ఆలోచిస్తుందా, లేక బొత్స సత్యనారాయణకు ధీటైన అభ్యర్థి కోసము కూటమి అన్వేషిస్తుందా ఎవరిని బరిలో దించాలనే దానిపైన? కానీ ఇప్పటికే చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా విశాఖలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం, ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గెలుస్తా, ఈ రకమైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కూటమి నుంచి ఇప్పటివరకు మరి ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదు ఏంటి అనే ఈ అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారు ఉన్నారు. ఇక మరి కాసేపట్లో జనసేన నుంచి కూడా గాదె వెంకటేశ్వరరావు గారు వస్తారు. అదేవిధంగా ఇటు కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు వస్తారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గౌతమ్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ముందు ఒకసారి మాణిక్యాలరావు గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఏం చెప్తారు ఏంటి అనేది. మాణిక్యాలరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇంతకుముందు అన్నట్లు ఎందుకు అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం అవుతుంది విశాఖ ఎమ్మెల్సీకి సంబంధించి అంటే ఏం చెప్తారు? అంటే నేను ఇంతకుముందు బొత్సకు ధీటైన అభ్యర్థి కోసము ఏమన్నా అన్వేషిస్తున్నారా? ఎందుకంటే అక్కడ ఈ గెలుపు కూడా ఈ కూటమికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకం ఇప్పుడు ఇది గెలవాలనేది. సో ఎందుకు ఆలస్యం అవుతుంది? మాణిక్యాలరావు. నమస్కారం అండి రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ వీక్షకులందరికీ నమస్కారం. నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి. స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని పెట్టే దగ్గర కొంచెం మేము ఆచితూచి అడిగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఒక దారుణమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కూల్చి వేసేటువంటి పద్ధతిలో జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అసలు ఎన్నికలు అంటే ఇట్లా కూడా జరుగుతాయి అని చెప్పేసి భయభ్రాంతులకు గురైనటువంటి పద్ధతి. నామినేషన్ పత్రాలు లాక్కునే దగ్గర నుంచి, అభ్యర్థులు బెదిరించడం దగ్గర నుంచి, దొంగ సంతకాలు చేయడం దగ్గర నుంచి అసలు 99% మాకే వచ్చినాయి, 100% మాకే వచ్చినాయి అని చెప్పేసి చెప్పుకోవాలని ఒక ఆశతోటి ఎన్నికల్లో అభ్యర్థుల్ని గెలిపించుకునేటువంటి పరిస్థితి వైసీపీ చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఏదైతే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నికలు జరిగినాయో వాటిల్లో ఘోరమైనటువంటి పద్ధతిని అవలంబించారు. అందువల్ల ఈ రోజు వాళ్ళకి ఎక్కువ బలం ఉన్నట్టుగా కనపడతా ఉంది. కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో చాలా వరకు కూడా స్థానిక సంస్థల్లో దారుణంగా గెలిచినటువంటి వాళ్ళు, లేకపోతే మేము ఇక ఈ వైసీపీలో ఉండలేమనుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే రాష్ట్రానికి కేవలం గెలిపించారు తప్ప మాకు ఎటువంటి నిధులు కేటాయించట్లేదు, లేకపోతే ఎటువంటి అధికారాలు లేవు అని చెప్పేసి భావించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వైపు వచ్చేటువంటి పరిస్థితి చాలా వరకు కనపడతా ఉంది. అందుకని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాదాపు ఈ రోజు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ప్రజల్లో ఎవరైతే ఒకటి జడ్పీటీసీలుగా కాదు, ఇక్కడ ఆల్రెడీ మనం చూసాము, బొత్సను ప్రకటించారు, వాళ్ళు అక్కడ ఇప్పటికే తిరుగుతున్నారు. ఇప్పటికి అదేవిధంగా కొంతమందిని బెంగళూరు తరలించారు ప్రజాప్రతినిధులను. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పటికీ మీరు కూడా ప్రకటించి ఉంటే బాగుండేది. ఇది కొంచెం క్యాడర్లో కాస్త అసంతృప్తిగా అనిపించట్లేదా ఇప్పటి వరకు ఆలస్యం అయితే ఆ విశాఖ జిల్లాలో క్యాడర్లో అసంతృప్తి కాదండి. రాష్ట్రంలో అధికారంలో మేము ఉన్నాము. రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధిని పరుగులు తీస్తా ఉన్నాము. కూలిపోయినటువంటి విధ్వంసం జరిగినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అమరావతి కానీ, పోలవరం కానీ, లేకపోతే మిగతావన్నీ కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా టయానికి అందిస్తా ఉన్నాము. మిగతా చేయాల్సిన వాటి మీద రూపకల్పన జరుగుతూ ఉంది. అసలు వీటి మీద ఆందోళన లేకపోతే ఇంకొకటో ఏం లేదు.
ఆ స్థానిక సంస్థల గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే వైసీపీ ఒక అరాచకాలతోటి దౌర్జన్యాలతోటి భయభ్రాంతులకు గురి చేసి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు అనుకుంది 100కి 100 మార్కులు మనమే వేసుకోవాలి, పరీక్షలు నిర్వహించేది మనమే, పేపర్లు దిద్దేది మనమే, కాబట్టి 100కి 100 మనం వేసుకోవాలి. ఏంటి గెలవలేము అని అనుకుంటున్నారా మాణిక్యాలరావు గారు? దానికి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి ప్రజాప్రతినిధులు పద్ధతిలో వెళ్ళాలి. ఒకవేళ మనం గనక పోటీ గనక పెడితే ఎవరైతే ఆ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళలో మార్పుండి వెనక్కి వచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఓట్లేస్తారా, లేకపోతే వైసీపీ మళ్ళా వాళ్ళని బెదిరించి అదే పద్ధతిలో కొనసాగించింది అనేది ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నిర్ణయించుకునేటువంటి అవకాశం కాదు. నేనేమడుగుతున్నాను, ఎందుకు అంటే అక్కడ గెలవలేము అని అనుకుంటున్నారా, లేక అసలు పోటీయే వద్దు అనుకుంటున్నారా? పోటీలనే పెట్టొద్దులే, ఎందుకులే వదిలేద్దాం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎందుకనే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? నేను అదే చెప్తున్నానండి, ఇంకా చర్చలు జరిగేటువంటి పరిస్థితిలో ఉండి నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అరాచకమైనటువంటి పద్ధతిలో గతంలో జరిగింది. 100కి 100 మార్కులు మనమే వేసుకోవాలని ఎంపీటీసీని జడ్పీటీసీని వాళ్ళే గెలిపించుకున్నారు. గెలిపించుకోవటం కాదు, వాళ్ళు ప్రకటించుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నామినేషన్ దగ్గర నుంచి ప్రచారం దగ్గర నుంచి మొత్తం కూడా ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేంత వరకు, గెలిచినటువంటి అఫిడవిట్ ఇచ్చేంత వరకు కూడా మొత్తం వాళ్ళ చెప్పు చేతల్లో జరిగిన మొత్తం చూసే లిస్ట్ కనుక తీస్తే కొన్ని వేల సంఘటనలు, దాడులు ఇలాంటివి జరిగినాయి. కాబట్టి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పేరు మీద వైసీపీ వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే విశాఖపట్నంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కూడా ఉన్నారు. వీళ్ళల్లో వచ్చి ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, ఈనాటి రాష్ట్ర దృష్టిలో పెట్టుకొని మార్పు వచ్చి ఓట్లేస్తారా, లేకపోతే వాళ్ళు అట్లాగే ఉంటారా, వైసీపీ వాళ్ళని బెదిరిస్తుందా, వాళ్ళతోటి క్యాంప్ రాజకీయాలు నడుస్తుందా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఫైనల్ అయిపోతుంది. రైట్, ఓకే అండి. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి అంటే ఈ అభ్యర్థి ప్రకటించడంలో ఆలస్యానికి కారణము, నేను ఇంతకుముందు అన్నట్లు పోటీ ఎక్కువ ఉందా ఏంటి కూటమిలో? బీజేపీ నుంచి బరిలో దించాలా, లేక జనసేన నుంచి ఉంచాలా, లేక టీడీపీ నుంచే ఎక్కువ ఉన్నారా, లేక ఎందుకులే మనకు ఇక్కడ మనం గెలవేయలేని పరిస్థితి ఉన్నాము ఎందుకులేని వదిలేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఈరోజు చివరి రోజు నామినేషన్ల గడువు, ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. నమస్కారం అండి. నమస్తే. ఖచ్చితంగా కూటమి అధికారంలో ఉంది, కేంద్రంలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. వాళ్ళు లాస్ట్ డేట్ అన్నారు, వాళ్ళు లాస్ట్ డేట్ అంటే ఇంకో గంట 2 గంటలు ప్రకటించవచ్చు, పెద్ద విశేషం కాదండి. ఖచ్చితంగా మా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ప్రజాస్వామ్యత ఖచ్చితంగా 100% ఉన్నాం. గతంలో వాళ్ళు ఏం చేశారో మాణిక్యాలరావు గారు చెప్పారు, మీకు తెలుసు, యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్థానిక సంస్థల్ని ఎలక్షన్స్ లో ఏ రకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు బెదిరించారో, ఆ బెదిరించిన దాని మీద ఆ లోకల్ ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు ఏ రకంగా వాళ్ళ నియోజకవర్గాల్లో వేరే పార్టీని, మమ్మల్ని జనసేన కానీ అప్పుడు టీడీపీ కానీ బీజేపీ కానీ నామినేషన్ కూడా వేయనివ్వకుండా వాళ్ళు పోలీసు బలగాలను పెట్టుకుని ఏ రకంగా ఆపేసేసి వాళ్ళు ఇనానిమస్ చేసుకున్నారు. దాదాపు అన్ని ఆల్మోస్ట్ ఇనానిమస్సే కదా, ఇనానిమస్ చేసుకున్నారు, అందరూ తెలుసు. సో ఇవాళ వాళ్ళకి ఆ బలం ఉన్నమాట వాస్తవం. అది మనం దాన్ని వేరేగా విశ్లేషించాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా ఉంది కదా, వాళ్ళ బలం ఉంది. వాళ్ళ బలం ఉంది కాబట్టి పెట్టారు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటి, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బెంగళూరు క్యాంపులు ఎందుకండి? దేనికి బెంగళూరు క్యాంపులు? వాళ్ళదే కదా బలం. వాళ్ళ బలం ఉన్నప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు? అదే కాదు, మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రలోభాల గురించి కాకుండా చేసే ప్రయత్నాలు చేస్తుండొచ్చాం వాళ్ళు. మరి ప్రలోభాలు గురి అవుతాడు వాడు రాజకీయ నాయకుడు అన్నాం మనం. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా? నీ పార్టీ మీద సింబల్ మీద గెలిచారని నువ్వు చెప్పుకునేటటువంటి నీ నాయకుల మీద నీకు నమ్మకం లేదు, ఎందుకు దాయాలు తీసుకెళ్ళి వాడిని రాసే ప్రయత్నం ఎందుకు చేయాల్సి? అసలు వదిలిపెట్టండి. అక్కడ ఏం జరిగితే జరిగింది కదా. మీ క్యాండిడేట్ పెట్టుకున్నారు, మీరు అతనైతేనే ఉండగలుగుతారని ఆ పాత పాపం వాళ్ళ సీనియర్ మోస్ట్ లీడర్ని పెట్టారు అక్కడ. మేము కూడా ఎవరు పెడతాం, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి వేసుకుంటారు కదా, స్వేచ్ఛ ఉంది కదా ప్రజాస్వామ్యంలో. నీ పార్టీ సింబల్ మీద గెలిచినప్పటికీ కూడా మళ్ళా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజాస్వామ్యం ఎవరు ఇష్టం వాళ్ళదే కదా. కాదు బొచ్చ కాదండి విప్ ఇవ్వడానికి లేదంటా నాకు తెలిసి. దీంట్లో నాకు తెలిసినంత స్థానిక సమస్యల ఎలక్షన్ లో విప్ జారీ చేయడానికి లేదనుకుంటున్నాను నేనైతే. దీంట్లో ఉండదనుకుంటా కదా. మీకెంత భయం? ఇంకా నీ మీద నమ్మకం ఉన్నప్పుడు, నీ లీడర్షిప్ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, నీ నాయకులు నీ వెనకనే ఉన్నారు అనుకున్నప్పుడు చెప్తున్నావు కదా బయట ఏదో జరిగింది, నన్ను అన్యాయం చేశారు, ఈవీఎంలు అని చెప్తున్నాను, చాలా చెప్తున్నాడు కదా. సరే, ఈవీఎం ద్వారా కూటమి గెలిచింది, నీ మీద నీకు నమ్మకం ఉంది, నీ నాయకుల మీద నీకు నమ్మకం ఉంది, వదిలే ఫ్రీగా వాళ్ళని.
ఇప్పుడు ఓటు పడేసుకుంటాడు కదా. సో ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యతకి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ అక్కడ మనము లేట్ అయిన మేడం వాస్తవమే. ఎందుకు లేట్ అయిందంటే మీరు అన్నట్టుగా మాలో ఏ పార్టీ నుంచి నుంచోబెడదాము, ఎవరు నుంచోబెడదాము అనే దాని మీద కొంచెం టైం సరిపోలేదు. మాకున్నటువంటి బిజీ షెడ్యూల్ చూస్తాం. మీరు నాశనం చేసేది కదా రాష్ట్రాన్ని నాశనం చేసేసిన తర్వాత మేము ఏదంటారే కడుక్కోవడం సరిపోతుంది. ఓషన్లో బురదనే కడుక్కోవడం సరిపోతుంది. మాకు వేరే ఆలోచించే టైం మా నాయకులకు లేక లేట్ అని చెప్తే వేరే ఏం లేదు. ఖచ్చితంగా క్యాండిడేట్ నుంచో పెడతాం. ఖచ్చితంగా అక్కడ కూడా గెలుస్తాం. మళ్ళీ చెప్తాం, గెలిచి తీరుతాం. మేము వీళ్ళు ఎన్ని అనుకున్న పెనుగులు తీసుకెళ్ళినా అంటే నేను వెంకటేశ్వర గారు నేనేమంటాను, ఇప్పుడు బొత్స సత్యనారాయణను బరిలో దించారు. అతను విశాఖ జిల్లాలో కాస్త ప్రజల్లో ఉంది, ఆయనకు ఒక పేరు కథ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆ స్థాయి నాయకుడు కూటమిలో ఉన్నారా అనేది ఆ జిల్లాకు సంబంధించి. ఇప్పుడు ఆయనకి అంత ఉన్నప్పుడు వాడిపోయాడు కదా మొన్న. ఎందుకంటే ప్రజల్లోనే ఉన్నప్పుడు వాడిపోతే ఇవాళ మరి ఆ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి నాయకులు వేసే ఓట్లు కదండి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా ఎన్నుకోబడినాడు కదా. నిన్న వీళ్ళ మీద ఇంకెక్కువ నమ్మకం ఉండాలి కదా. నీ పార్టీ వాళ్ళు ఎవరు నుంచో పెట్టా గెలవాలి కదండి. పరమేంది అసలు నీకు ఓట్లు మొత్తం నేను చెప్తాడు, ఓట్లు మొత్తం మనమేను, నైతికత ఉంటే చంద్రబాబు గారు నుంచో పెట్టకూడదు, కానీ వాళ్ళకి నైతికత లేదు కదా అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీ మీద నేను మళ్ళా చెప్తున్నాను అదే, మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీ బలమైన నాయకుడు ఎందుకు తప్ప మీ ఓట్లు మీయే కదా. అంటే మీరు ఇవాళ పరిస్థితి అంటే మీది, మీ ఓటులు కూడా మీ యొక్క సింబల్ మీద పడే పరిస్థితి లేదు రాష్ట్రంలో. మీ నాయకులు మీరు చెప్పినటువంటి వాళ్ళు కానీ మీరు పెట్టినటువంటి ఓట్లు వేసే పరిస్థితి లేదు వాళ్ళ. దాని గురించి కదా మీ టెన్షన్ అంతా, మీ బాధంతా. సో ఖచ్చితంగా నేను కూడా కోరేది ఏంటంటే ఆ ఉత్తరాంధ్రలో ఉన్న ఇప్పుడు ఒకటి ఏం చర్చ జరుగుతుందంటే ఒకటండి, ఇక్కడ ఏం చర్చ జరుగుతుందంటే ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం రెండు ఏంటంటే, సరే కూటమిలో పోటీ ఉందో లేదో అది పక్కకు పెడితే బొత్స సత్యనారాయణ పైన గెలవడం అనేది కష్టం ఒకటి, ఇక పెట్టడం అవసరమా అనే దానిపైన కూడా ఉన్నారంట. ఎందుకంటే మనం అక్కడ ఎట్లాగూ గెలవము కదా, పెట్టడం ఎందుకు, పెట్టి ఫెయిల్ అవ్వడం ఎందుకు అనే ఆలోచన ఉందంటే నిజమే. ఎందుకంటే మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. అలా ఒకవేళ అక్కడ నుంచి తప్పుకుంటే, పోటీ నుంచి తప్పుకుంటే తప్పు సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. క్లియర్ గా మనకి క్లియర్ గా ఉంది ఇక్కడ ఏంటిది, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే ఎవరికి స్థానిక సంస్థల్లో ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఓట్లు. ఇది అట్లాంటి కాదు కదా, అందరికి ఓట్లు ఉండవు కదా సార్. ఇక్కడ ఓట్లు ఉండేది లిమిటెడ్ పీపుల్ కదా. సింబల్ మీద ఇంత ముందు గెలిచిన వాళ్ళ కదా ఉండేది. అవును. సో నేను అనేది మీరు అర్థం చేసుకుంటారు సార్. అసలు వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళయండి. ఓట్లన్నీ వాళ్ళ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తాడు కదా, ఏ పుల్లన పెడితే ఆ పుల్ల గెలవాలి కదా అక్కడ. ఇంకా వాళ్ళ దాంట్లో బలమైన నాయకుడు పెట్టేది నన్ను అన్నది. సో అంటే అది పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి నమ్మకం సన్నగిలింది ఆయన. సో దానికి బలమేంటి అసలు? నీ ఇంట్లో నీకు బలమేంటబ్బా? నీ ఇంట్లో 10 మంది ఉంటే నీ 10 మందిలో నీ ఇంట్లో ఎవడో కూడా చేయకూడతారా, లేదా బయట ఇంటి చేయకూడతారా? అంటే నీకు ఇలా బయట ఇంటికి వెళ్ళిపోతారేమో, బయట చేయకూడతారేమో అనుమానం ఉండబట్టే మాట్లాడేది. బలమైన నాయకుడిని పెట్టాను, ఇక్కడ సీనియర్ని పెట్టాను, ఈయనైతే ఎదుర్కోగలడు. ఎదుర్కొనేది ఏంటారు బాబా? ఓటు నీయనే చెప్తున్నావు కదా మీరు. అంటే మీ ఓట్లు మీరు ఎదుర్కొనే పరిస్థితుల్లో మీరు ఇక లేరు. రైట్. ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యంగా మేము పోటీకి వెళ్తాము. వాళ్ళని కూడా ఒకటే కోరుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఎవరు బాగు చేస్తారనుకుంటారు, ఆ గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఎక్కడైతే మీకు ఉపయోగపడతారనుకుంటారు, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఓటేమని మేము కూడా అప్పీల్ చేస్తున్నాం ఇవాళ. ఓకే. అంతేగాని ఏదో ఉంది కదా అని చెప్పేసి మేము ఆ సింబల్ మీద గెలిచాం కదా అని చెప్పి గెలిచారు చూసాం కదా. ఏ ఒక్క పంచాయతీకైనా నిధులు ఉన్నాయా? ఏ ఎంపీటీసీ అయినా ఎంపీటీసీ పరిధిలో పనిచేస్తుందా? ఏ జడ్పీటీసీ అయినా చేసిందా? ఒకసారి వాళ్ళు ఆలోచన చేయాలి. వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని ఒకసారి వాళ్ళు సింహలోపనం చేసుకుని రేపు పొద్దున ఓటేమని చెప్పేసి నేనైతే. పార్థసారథి గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఏం చెప్తారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి? మరి ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు, ఈరోజు ఆలస్యం, ఈరోజు లేటు. అసలు పోటీ నుంచి తప్పుకుంటారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ పరిస్థితి ఉంటుందా, లేక పోటీ చేస్తున్నారా, గెలిచే అవకాశం ఉందా లేదా కూటమి నుంచి? నమస్కారం అండి. నమస్తే అండి. మొట్టమొదటిగా అదృష్టవంతులు ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి 5 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందరినీ కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వాళ్ళని పక్కన పెట్టేసినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి యొక్క స్థానిక సంస్థల ప్రతినిధులు ఈరోజు అదృష్టవంతులు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు అనుకోండి వీళ్ళు, లేకపోతే క్యాంపు రాజకీయాలంటే కాళ్ళు పట్టుకోవడమే కదా. సో ఈ కాళ్ళు పట్టుకోవడానికి చేసేటువంటి యొక్క వ్యవస్థను తెచ్చినటువంటి యొక్క కూటమికి అభినందనలు.
సింపుల్ అండి. అంతకుమించి దీంట్లో ఏం లేదు. ఏం జరుగుతుందా అనేటువంటి బొత్స చాలా బలమైన నాయకుడు. ఎస్, వాస్తవమే, బాహుబలి లాగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. తరంలో కూడా బాహుబలే. కావలసినంత సంపాదించాడు, కావలసినంత ఎరవేస్తాడు. అయితే టీడీపీ కానీ లేకపోతే బీజేపీ కానీ జనసేన కానీ ఈ కూటమి కానీ ప్రకటించకుండా ఉన్నట్టే ఈరోజు ఆ యొక్క స్థానిక సంస్థ ప్రజలని మరలా కనీసం లెక్క కూడా చేసేటటువంటి వాళ్ళు కాదు, గేటు బయట నిలబెట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఇంట్లోకి పిలిపించి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, ఇంకా ఏవైనా ఇస్తామని చెప్పి వాళ్ళని బాబు 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 ఇప్పుడు ఏదైతే ఉంది, మీరు ఏదన్నా ఒకటి బొత్స సత్యనారాయణ గారు గెలిస్తే దాన్ని మేము పదే సాక్షి టీవీలో మిగతా టీవీల్లో విపరీతంగా ప్రచారం చేసుకుని మేము ఉన్నాము అని చెప్పి చెప్పుకోవడానికి వీలుంటుందని చెప్పేసి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కోట్లు సంపాదించారు కదా, కనీసం ఆ కోట్లు ఇప్పుడు వినియోగం అవుతా ఉంది. అది ప్రజల్లోకి స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల పేరుతో కానీ ఇంకో పేరుతో కానీ వాళ్ళకందరికీ కూడా వస్తా ఉంది. అదే కనుక ప్రకటించకుండా ఉండింటే ఈ రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఎస్ నంబర్ గేమ్ ప్రకారం మీరు ఉన్నట్లే. అసలు ప్రకటించే అవకాశం ఉందంటారా? మీరు ఒక విషయం పరసగా మీరు అంటున్నారు, ప్రకటిస్తామంటున్నారు, ప్రకటించే అవకాశం ఉందంటారా? నాకు తెలిసే అవకాశం ఉందండి. ఎందుకంటే దీంట్లో గెలుపోవడం అనేటువంటిది వాస్తవంగా తెలుస్తోంది. నంబర్ గేమ్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి ఉంది, అది ప్రజలకి తెలుసు. ముందు మాత్రం ప్రజలేమో అమాయకులైతే ఏం కాదు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంగా నువ్వు సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి ప్రజలకే పంచి నువ్వు ఎన్ని రకాలుగా గిమ్మిక్కులు చేసినా కూడా మీకు శాలువతో చుట్టి కొట్టినట్లుగా ప్రజలు కొట్టారు. లక్షణంగా మిమ్మల్ని ప్రతిపక్షంలో వైనాట్ 175 అన్నటువంటి వాళ్ళని వైనాట్ 11 అనేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు మనము రాజకీయ సంస్థల ప్రతినిధుల్లో విషయం కూడా నేను ఒకసారి ఒక సర్పంచ్ వచ్చాడండి. సర్పంచ్ వచ్చి నా దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా ఉందయా రాజ్యం అంటే, వైఎస్ఆర్సీపీని బండబూతులు తిడుతున్నాడు. ఇది ఇప్పుడు కాదండి, దాదాపు 200 సంవత్సరాల కిందట. వాళ్ళ నాయకుడిని వీళ్ళు బండబూతులు తిడుతుంటే అరే బాబు అంత బాగున్నదయ్యా మీ పార్టీ నాయకుడు అంటే, ఎక్కడండి పార్టీ నాయకుడు, మాతో మేము ఇల్లు ఆస్తులు అన్ని కూడా అమ్ముకుని మేము పంచాయతీ సర్పంచ్గా గెలిచాము, పోటీతో గెలిచాము. ఈ రోజు రాత్రికి ఫండ్స్ వస్తాయి, ప్రొద్దున అర్ధరాత్రి మొత్తం అంతా కూడా వాళ్ళు మొత్తం అంతా వాపస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మాకంటూ విలువ లేదండి. మేము మమ్మల్ని అడుగుతున్నారు, మేము డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించినా కూడా ఏం చేస్తున్నావు పంచాయతీ కంటే, పంచాయతీ నిధులు మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి మేము? కనీసం ఈ విషయానికి సంబంధించి పంచాయతీ సర్పంచులు అందరూ కలిసి ధర్నాలు చేస్తే మమ్మల్ని కూడా పార్థసారథి గారు దానికి వాళ్ళు ఈ రోజు రివెంజ్ తీసుకోవచ్చేమో. రెండవది, ప్రజాస్వామ్యంలో నీకు అంత తక్కువ ఉన్నాయి, నువ్వు ఎందుకు పోటీలో ఉన్నావు అనేటువంటిది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని అవమానం చేసినట్లే. భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ఉండింటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేదా? ప్రయత్నం చేస్తాం, నీతివంతంగా ప్రయత్నం చేస్తాం, ప్రజల వద్దకు వెళ్ళాలి, ఆ మాటలు చెప్పాలి. కానీ ఇక్కడ ఒక అహంకారం, ఈ రోజు కూడా అహంకారంతో మేమంతా ఇట్లా గెలిచిపోయాము. ఇంతకు ముందే మాణిక్యాలరావు గారు చెప్పారు, వాస్తవం అది. మొత్తం అంతా నామినేషన్ పత్రాలు తీసుకొని వెళ్ళిపోయారు, అభ్యర్థులను కిడ్నాప్ చేశారు, ఆఫీసర్లను బెదిరించారు. ఒక రకమైనటువంటి రావణ రాజ్యమే ఆ రోజు ఏలింది. ఆ రోజు కూడా నువ్వు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించి నీ సంక్షేమ ఇంకో పేరుతో కానీ ఓట్లు తెచ్చుకొని ఉంటే నువ్వు హీరో. హీరో తాత్కాలికంగా రావణాసురుడువే నువ్వు, తాత్కాలికంగా రావణాసురుడే. అప్పటికి ఈ రోజు ప్రజలు రామబాణం లాగా వేశారు, ఆ రామబాణానికి విలవిల్లాడుతూ ఉండేటువంటి పరిస్థితిలో. కాబట్టి నేను ప్రజాస్వామ్యంగా జరగాలనేటువంటిది మీరు మాట్లాడడంలో ఏమాత్రం తప్పు లేదు, నీతివంతంగా జరగాలని మాట్లాడడంలో తప్పు లేదు. కానీ మాకు ఉండేటువంటి సీట్లు మెజారిటీ ఉంది కాబట్టి నైతికంగా ఎట్లా నిలబడతాడో అని జగన్ గారు మాట్లాడడం అనేటువంటిది శుద్ధ తప్పు. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని ఆయన గౌరవించినట్లే, అహంకారంగా ఏకపక్షంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లే. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ప్రజలందరూ మరొకసారి వైఎస్ఆర్సీపీ తరఫున నంబర్ గేమ్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనస్సాక్షిగా మీకు మీ పార్టీ నీతివంతంగా పనిచేసి ఉంటే ఆ పార్టీకి ఓటు వేయండి. మిమ్మల్ని కూడా పురుగుల్లాగా చూసి మీ యొక్క పక్కన పెట్టి మిమ్మల్ని అవమానపరిచి మీరు కూటమికి ఓటు వేసి అతనికి బుద్ధి చెప్పండి. ఆల్రెడీ వేశారు, మేము అధికారంలో మీరు ఉన్నారు, వదిలేండి. అది పార్థసారథి గారు గౌతమ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. గౌతమ్ రెడ్డి గారు, ఏంటి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏంటి ఖచ్చితంగా
గెలుస్తామని ఒక ధీమా ఉందా? మరి ఈ రోజైతే నామినేషన్ చివరి రోజు టీడీపీ కూటమి నుంచి కూడా వ్యూహాత్మకంగా ఒక అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలు కనబడుతున్నారు, ఎవరు ఊహించిన అభ్యర్థిగా. సో ఖచ్చితంగా గెలుస్తామనేది కూడా వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏమంటారు దీనికి సంబంధించి? అదేవిధంగా మరి తప్పుకుంటారనే కూడా ఒక టాపిక్ వస్తుంది, ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. మీకు కూడా నమస్తే. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుంది. ఆ ప్రక్రియలోనే మా యొక్క అభ్యర్థిని మేము ప్రకటించడం అనేటువంటి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇందాక మారిన పేర్లు నాకు ఐడియా లేకపోయినప్పటికీ కూడా చర్చలో పాల్గొనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, దౌర్జన్యాలు చేశారు, లాక్కున్నారు, గెలిచారు అనేటువంటి. మీకు గుర్తుండి ఉండకపోవచ్చేమో అనేటువంటిది అనుకుంటున్నా. ఎన్నికల్లోంచి తప్పుకున్నారు టీడీపీ వారు. తద్వారా జరిగినటువంటి ఇండిపెండెంట్లు పోటీ చేయొచ్చు, మరొకరు పోటీ చేయొచ్చు, తద్వారా మేము గెలుపొందటం అనేటువంటి జరిగింది. అది 98 90 ఆ పర్సంటేజ్లో రావటం అనేటువంటి జరిగింది. ఇవాళ ఉండేటువంటి ఈ ప్రజాస్వామ్యతమైనటువంటి పద్ధతిలో మాకు మెజారిటీ ఉందని కాదండి. గౌతమ్ రెడ్డి గారు మీరు ఏమంటున్నారు? తప్పుకున్నారు టీడీపీలు గతంలో అంటున్నారు, కానీ అక్కడ అరాచకం సృష్టించారు. మాణికలరావు అన్నారు, ఏ రకంగా అరాచకం సృష్టించారు, ఏ రకంగా విధ్వంసం సృష్టించారు. ఆ నామినేషన్ వేయకుండా ఇలా పేపర్లను తీసుకెళ్లారు, కొంతమంది కిడ్నాప్ చేశారు, దాడులు చేశారు. ఆ దానికి భయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఆ రకంగా చేశారు గతంలో. ప్రజాస్వామ్యంలో దాన్ని ఎదుర్కొనడానికి పోలీస్ వ్యవస్థ ఉంది, దాన్ని అడ్డుకుంటానికి ఉన్నది. లేదనుకుంటే గనక కేంద్రంలో వాళ్లే ఉన్నారు, ఇప్పుడు ఉండేటువంటి బీజేపీ వాళ్ళే ఆ రోజు కూడా ఉన్నారు. వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాని మీద చర్య తీసుకుంటానికి ఉండేది. కానీ జరిగినటువంటి చెదురుమదురు సంఘటనలు ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో జరిగేటువంటివి ఉంటాయి. కానీ దాన్ని సాగు తీసుకుని వారు చేసినటువంటిది దాన్ని మాత్రం మేము వారు చెప్పినటువంటి దాన్ని మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. జరిగినటువంటిది మెజారిటీ మాకున్నది అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. నైతికంగా మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. మా అప్పీల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు, బొత్స సత్యనారాయణ గారు కూడా పార్టీ నుంచి కూడా మేము చేయటం అనేటువంటి జరిగింది. మెజారిటీ సభ్యులు మాకున్నారు. ఈ ఎన్నిక సజావుగా జరగటానికి గాను మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ గౌతమ్ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ గౌతమ్ రెడ్డి గారు పాయింట్ ఇక్కడ ఏంటంటే, సరే మెజార్టీ మీకు ఉంది, మెజార్టీ ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు క్యాంపులకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక్కడ అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక తేడా కొట్టే అవకాశం ఉంది అనుకుంటున్నారా? అందుకనే కొందరిని బెంగళూరు తరలించారని చెప్పేసి తెలుస్తూ ఉంది, మరికొందరిని వేరే దగ్గరికి తరలించారని తెలుస్తూ ఉంది. కారణం ఒకటేనండి, ఈ రోజున ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. ఎన్నికల తర్వాత వందలాది మందిని హతమారుస్తున్నారు, వేలాది మందిని క్షతగాత్రం చేస్తున్నారు, వేలాది మంది ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి పారిపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంతటి భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేమందరూ కూడా మీ యొక్క సమక్షంలోనే ఉంటాము అనేటువంటి చెప్పడం జరిగిందే తప్ప వారందరినీ తీసుకెళ్లి ఇంకో చోట పెట్టమనే కాదు. మనందరం ఓటిగానే ఉండి ఒకేసారి వెళ్ళి చేద్దాం, ఐకమత్యంగానే ఉండి ఆ యొక్క రావణాసురుడి యొక్క పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొందాము అనేటువంటి పద్ధతిలోనే మాత్రమే ఈ రోజున మేము తీసుకున్న నిర్ణయం. అది మాకు సంబంధించినటువంటి మేము తీసుకునేటువంటి నిర్ణయం. మేము అందరం విడిగా వదిలేస్తామా, దగ్గర పెట్టుకుంటామా, వాళ్ళకి రక్షణ కల్పిస్తామా? వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీగా ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ ఒక చోట పెట్టుకుని మేము ఈ ఎన్నికలకు రావటం అనేటువంటి జరుగుతూ ఉందే తప్ప వాళ్ళందరినీ బలవంతంగానో మరొకటి రకంగానో తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్సీ సీటుని వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుందనేటువంటి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు విన్నాక ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ వారు మాట్లాడినటువంటిది ఈ ఎన్నికకి సంబంధించి మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తాం. మీ అధినాయకుడికి కూడా చెప్పండి, ఎన్నికల్లో మీకు మెజారిటీ ఉంది అని మీరే ఒప్పుకున్నారు కాబట్టి అటువంటిప్పుడు పోటీ నుంచి తప్పుకోవాలి. ఇంతవరకు ప్రకటించలేదంటే మీరు ఇందాక ఒక
ఒక రకమైనటువంటి గౌ- అనుమానం గౌతమ్ రెడ్డి గారు, పోటీ ఉండదేమో అనేటువంటిది కూడా గౌతమ్ రెడ్డి గారు, పోటీ ఉండదేమో అని సార్ ఇప్పటి వరకు కూటమి, మీరు అన్నట్లు కూటమి నుంచి అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? అంటే దీని వెనక అంటే ఇక్కడ ఎట్లాగో గెలవము అనే దాంతో పోటీ చేయకుండా ఆలోచిస్తుంది అనుకోవచ్చా, లేక బొత్సకు దీటైన అభ్యర్థి ఇప్పుడు ఈ జిల్లాలో లేరు కాబట్టి అతని కోసం అన్వేషిస్తున్నారు అనుకో, ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు దీన్ని? పోటీ చేయకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? వైసీపీ ఎలా చూస్తుంది? వన్ వర్డ్ ఆన్సర్ లో అయితే పోటీ అంటే బరిలో దించకపోవడం. అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి వారికి ఈ కూటమి నుంచి 3 పార్టీల నుంచి కూడా దొరకలేదు, రాలేదు అనేటువంటిది మాత్రమే మేము ఆలోచిస్తున్నామండి, మేము అనుకుంటున్నాం. మళ్ళీ మాణిక్యాలరావు గారు, రాజేష్ గారు వినపడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి. గౌతమ్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన పాపం ఈ 5 ఏళ్లలో వైసీపీ నాయకులు ఎవరు కూడా ప్రజాస్వామ్యం అని కానీ, రాజ్యాంగం అని కానీ, చట్టం అని కానీ, న్యాయస్థానాలని కానీ మాట్లాడాల. వాళ్ళు మాట్లాడిందే ప్రజాస్వామ్యం, వాళ్ళు చేసిందే చట్టం, వాళ్ళు జనాల్ని చంపిందే న్యాయం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు. ఈ రోజు మాట్లాడుతూ ఉంటే పాపం వాళ్ళకి ఎంత ఇదైపోతా ఉన్నారో చూసాం. తర్వాత చరిత్ర ఈ రోజు జరుగుతున్నట్టుగా కొన్ని విషయాలు చెప్పారు. హత్యలు జరుగుతుంది, అత్యాచారాలు జరుగుతుంది అని చెప్పేసి పాపం మర్చిపోయినట్టున్నాడు గౌతమ్ రెడ్డి గారు. అదంతా అది వైసీపీ పాలనలో జరిగిన విషయాలు చెబుతా ఉన్నట్టుగా ఉన్నాడు. అంటే ఒకటి మాణిక్యాలరావు గారు, ఈ మధ్యకాలంలో జరిగినవి కనిపించట్లేదా? ఈ మధ్యకాలంలో జరిగినవి ఏమనాలి మరి దానిలో? అట్లా కాదండి, అదే నేను అంటున్నా, ఈ మధ్య కాలంలో కూడా జరగటానికి మేము అసలు ఎక్కడా కూడా దాన్ని తప్పు చేసి మాట్లాడతలేదు. వైసీపీకి సంబంధించినటువంటి గంజాయి మూకలు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇంకా రౌడీజం చేస్తా ఉన్నారు, వాళ్ళే ఇంకా టీడీపీ మీద దాడులు చేస్తా ఉన్నారు, వాళ్ళు కొట్టుకొని చంపుకుంటా ఉన్నారు, ఇంకా చేస్తా ఉన్నారు. వైసీపీ కాలంలో ఓన్లీ ఎస్సీల మీదే, ఎస్సీల మీద 52 హత్యలు జరిగినాయి, ఎస్సీల మీద 7 హత్యలు, దాడులు 500 చిల్లర ఎస్సీల మీద. సరే, ఆ దాడులు మాణిక్యాలరావు గారు ప్లీజ్, మాణిక్యాలరావు గారు, మనం ఆ దాడులు అవన్నీ చాలా సార్లు చర్చించాము. పాయింట్ ఇక్కడ అదే, పాయింట్ అది కాదు. ఒక్క నిమిషం రాజేష్ గారు, ప్లీజ్ నేనేమంటున్నా, దాడుల టాపిక్ వదిలేసేయండి, ఎందుకంటే మనం చాలాసార్లు చర్చించాము. ఈ రోజు ఏంటంటే ఇప్పటి వరకు కూటమి నుంచి ఒక బీజేపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, బొత్సను ఎదుర్కొనే అభ్యర్థి లేరా? బొత్సను ఎదుర్కొనే అభ్యర్థి ఆ స్థాయి నాయకుడు లేడా? అందుకని ఆలోచిస్తున్నారా? ఈ రోజు గౌతమ్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు కదా. మీరు పదే ఆ మాట మాట్లాడుతున్నారు, మంచిదే. నేను ఆయన మాట్లాడిన మాటల్లో నుంచి ఆన్సర్ చేయదలుచుకున్నా. ఆ ఏరియాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏరియాలో ఎంపీటీసీలుగా మాకు ఓట్లేసి గెలిపించారని వీళ్ళు అబద్ధాలు చెబుతా ఉన్నారు. ఆ ప్రజలే కదా బొత్సని కూడా ఓడించింది, ఆ ప్రజలే కదా ఓట్లేసింది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఉన్నారు. ఆ ఎన్నికలు మొత్తం ఏ విధంగా జరిగిందో ప్యానెల్లో కూర్చున్న పెద్దలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరూ కూడా చూశారు. ఎన్నికల అధికారులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. గెలిచిన చోట కూడా వైసీపీ వాళ్ళు గెలిచినట్టు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదు. స్వాతంత్రం వచ్చే తర్వాత ఎప్పుడూ జరగలేదు. నామినేషన్ పత్రాలు పీకెళ్తాం, అభ్యర్థుల్ని మొన్న చూసాం కదండి మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు మీరే అన్నారు పదే గతంలో దాడులు జరిగాయి, సో కూటమిని ఎన్నుకున్నారని. మీ దగ్గర కూడా దాడులు జరిగాయి, చూసాం కదా ఏ రకంగా జరుగుతున్నాయో, రోడ్ల మీద ఏ రకంగా నరికి చంపుతున్నారో ఇవన్నీ చూసాం కదా. మనం సరే కూటమి అధికారంలో వచ్చాక ఇవన్నీ ఉండవే అనుకున్నాం కదా. సరే మనం అది చర్చ వేరులే, అది మళ్ళీ మాట్లాడదాం. కానీ చెప్తున్నా, ఉన్నాయా లేదా? మీరు అన్న తర్వాత వేరు అంటానికి లేదు. ఎవరు కొట్టుకున్నారు? గంజాయి తాగి 2 వైసీపీ వాళ్ళు అనుకున్నారు. అది టీడీపీ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వైసీపీ వాళ్ళ ఆస్తుల గొడవలో కొట్టుకొని చచ్చారు, దాన్ని టీడీపీ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి అయ్యా ఎక్కడ జరుగుతున్నాయి కాదు, ఆ వాసన ఇంకా పోలా. ఇంకో 4 నెలల్లో ఆ వాసన మొత్తం పోయేటట్టు చేస్తాం. వైసీపీ వాళ్ళు ఎవరైతే నష్టం అంతా జరిగిపోద్ది, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో అన్ని చేస్తాం. ఒకటి. రెండోది, ఆయన ఏం మాట్లాడాడంటే మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు పోటీ చేయకుండా ఉంటే కూడా బాగుంటుంది, అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించి. అవును, అసలు మీకు మెజారిటీ కాదు కదా, మైనారిటీ కూడా కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. మరి మీరు గౌరవించి అసలు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని మీరు కేవలం ఎమ్మెల్యే గురించి మాట్లాడాలి కదా. ఎందుకు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోర్టుకి వెళ్తున్నారు? ఎందుకు స్పీకర్ విలేకరులు రాస్తున్నారు? అంటే ప్రజాస్వామ్య ఎన్నికలు ఇక్కడ గౌరవించరా మీరు?
ఓకే ఓకే ఇక్కడ గౌరవించాల్సిన అవసరం లేదా మీకు? మాణిక్యాలరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఒకసారి కృష్ణాంజనేయులు గారు వచ్చారు మాట్లాడిద్దాం ప్లీజ్. మళ్ళీ వస్తాను ఒకసారి. కృష్ణాంజనేయులు గారు, ఈ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ రకంగా చూస్తారు మీరు? ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్లు అభ్యర్థిని ప్రకటించలేదు, సో కాసేపట్లో ప్రకటిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి వైసీపీ అంటుంది. అలాంటప్పుడు మరి మీరు క్యాంపు రాజకీయాలు ఎందుకు, బెంగళూరు ఎందుకు తరలించారంటే మనం చూస్తున్నాం కదా, కూటమి అధికారంలో వచ్చినాక ఏ రకంగా విధ్వంసం, హత్యలు జరుగుతున్నాయో, ఈ ఎంపీటీసీలను జెడ్పీటీసీ ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తారో మీకు తెలుసు కదా అని చెప్పేసి గౌతమ్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి పక్షాలు, అంటే అధికార పక్షం ఇంకా తేల్చుకోలేదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. అవును. ప్రతిపక్షం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, బొత్స సత్యనారాయణని. అదేవిధంగా వాళ్ళు ఆల్రెడీ క్యాంపు రాజకీయాలను కూడా మొదలుపెట్టారు. దాని మీద నేరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని మీద రివ్యూలు చేయటం, మాట్లాడటం, ఇవన్నీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్ని ఎంత సీరియస్ గా తీసుకుంది అనే దానికి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ అనేటువంటిది టెక్నికల్ గా కనపడేటువంటి అంశమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ అనేది టెక్నికల్ గా కనపడుతుంది. ఏంది, తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమికి ఎంతమంది ఉన్నారు, స్థానిక సంస్థల్లో సర్పంచ్లు ఎంతమంది, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, అదే విధంగా జీవీఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఇలాంటివన్నీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న ఎన్నికల్లో వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ పనిచేస్తే వాళ్ళకి 80 నుంచి 85% ఉన్నారంట రాష్ట్ర వ్యాప్తంగా. స్థానిక సంస్థలు గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పనిచేసి ఉంటే 40% ఎందుకు ఓట్లు వస్తాయి, 11 సీట్లతో ఎందుకు ఓడిపోతారు? వాళ్ళు అసోసియేట్ అయ్యారండి, డిజోన్ చేసుకున్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎందుకు అని అంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో పంచాయతీల్ని నిర్వీర్యం చేయటము, కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధుల్ని డైవర్ట్ చేయటము, అదే విధంగా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలు, ఎంపీలకే ఇవ్వలేదు అనేటువంటిది విమర్శ అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక స్థానిక సంస్థలకు ఎక్కడ ఉంది? అందుకని వాళ్ళందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారండి. మొన్న 40% ఓట్లు వచ్చాయి కదా అంటే 40% ఓట్లు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చాయంటే ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు కృతజ్ఞతతో ఓటేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులందరూ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అందుకని ఘోరమైనటువంటి ఓటమి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది వేరే అంశం. ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ గా వైసీపీ వాళ్ళని చెప్పినంత మాత్రాన వాళ్ళు ఎవరు కోట్లేస్తారు ఏంటి అనేది రేపు పొద్దున చూద్దాం. అయితే ఎవరికి బలం ఉంది, ఎవరికి బలం లేదు అనేటువంటి దాని మీద ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఆధారపడి ఉండదు. ఇది ముఖ్యమైనటువంటి ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళు పోటీ చేస్తారు. పోటీ చేసిన తర్వాత ఎవరికి బలం ఉంటే వాళ్ళు గెలుస్తారు, ఎవరు కోట్లు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని మీకు బలం లేదు కదా, మీరు పోటీ చేయడానికి లేదనుకుంటే సపోజ్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు, వైసీపీ ఒకవైపు అనుకోండి. ఇంకా పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు ఎవరైనా పోటీ చేయాలనుకోండి, మీకు అసలు మీకు ఎంతమంది ఉన్నారు అని వాళ్ళని లెక్కేసామని మీరు పోటీ పెట్టొద్దని అంటే కుదురుతుందా? పోటీ ఎవరైనా పెట్టచ్చు. నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవటము, రెండోది బొత్స సత్యనారాయణ నేరుగా పోటీలో దిగటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ పోటీ విషయంలో వెనకడుగు వేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. పెద్ద సీరియస్ గా కాదండి కృష్ణాంజలి, ఇది పెద్ద సీరియస్ గా తీసుకోకండి ఎన్నికలు అంటున్నారంట. నాకు ఇప్పుడే జస్ట్ అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కూటమి ఎన్నికల్లో కూటమి తప్పుకుంటుంది, పోటీ చేయకపోవచ్చు అనేది తెలుస్తుంది. మరి అందుకే అంటే ఈ పోటీ చేయకుండా ఉండడానికి ఆల్రెడీ ఇప్పుడు సిమ్టమ్స్ కనపడుతున్నాయి. ఈ పోటీ చేస్తారు లేదని వేరే అంశం, కానీ ఇది వ్యూహాత్మకంగా తప్పుకుంటే కూటమికి గౌరవంగా ఉండేటువంటి అవకాశం ఉందని నేను చెప్పటం లేదండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఫీల్ అయ్యి ఉంటారు అని నేను అనుకుంటాను. ఎందుకనంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు. రివ్యూ చేసి దీని మీద ఒక కమిటీ కూడా వేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళతో కమిటీ వేశారు. పల్లా శ్రీనివాసు, అదే విధంగా గంటా శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత, అదే విధంగా జనసేనకు సంబంధించిన పంచకర్ల రమేష్ బాబు, అదే విధంగా బీజేపీకి సంబంధించిన విష్ణు కుమార్, వీళ్ళందరూ ఏం చేయాలి అని అంటే వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడేసి ఆ పార్టీ
పార్టీ నాయకులతో మనం పోటీ చేయాలి వద్దని తేల్చాలి అనేటువంటి. నిజంగా పోటీ చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మూడు పార్టీల కూర్చొని ఎప్పుడో డిసైడ్ చేసేవాళ్ళు. ఆల్రెడీ నామినేషన్ రోజుకి వచ్చేసిన తర్వాత ఈ రోజున డిసైడ్ చేసేటువంటి పరిస్థితులు ఏముండవు కదా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. వెనకడుగంటే ఇదేం భయపడి ఇంకోటానికి కాదండి, ఇది వ్యూహాత్మకమైనటువంటి మంచి నిర్ణయమే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలు జరిగాయి, మంచి ఫలితాలు వచ్చాయి, 164 సీట్లతో గెలిచారు, గొప్ప విజయం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా వెళ్ళి ఎన్నికలకు వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు 100 మందో 150 మందో స్థానిక సంస్థల వాళ్ళు వచ్చారు, అధికార పక్షం వైపు లేకపోతే జనసేన వైపు తెలుగుదేశం వైపు వచ్చారు. కానీ వీటితో గెలుస్తారనేటువంటి నమ్మకం కూడా ఉండకపోవచ్చు. కృష్ణాంజనేయ గారు ఇక్కడ ఈ ఎన్నికల్లో బొచ్చను ఓడించిన వాళ్ళు కూడా వీళ్ళే కదా. సో ఇప్పుడు ఎంత క్యాంపు పెట్టినా ఏం పెట్టినా ఒకవేళ అభ్యర్థిని బరిలో దింపితే ఇక్కడ ఇక్కడ వేసే అవకాశం ఉంటుంది కదా. నేననేది ఓడించడం వ్యవహారం ఏంటన్నా, ఒకటి వాళ్ళందరూ కూడా జనం అందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారా లేదా అనేది నమ్మకం ఎవరు పెట్టగాలి? తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కలగాలి కదా. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది జీవీఎంసీలో కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ జనసేనలో చేరటం 100-120 మంది వరకు వచ్చారండి నాకు తెలిసి. అయితే ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే 350 పైన ఉంది డిఫరెన్స్. ఈ 100 మంది 120 మందితో గెలిచేటువంటి పరిస్థితి కూటమి వైపు నుంచి లేదండి. అందుకోసమనే సమీక్ష చేసిన తర్వాత ఈ సమీక్షలో చంద్రబాబు నాయుడు సమీక్షలో కూడా మనము ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, పునరాలోచించండి అనేటువంటి ఒక చర్చ కూడా ఆ దృష్టిలోకి వచ్చింది ఆ సమావేశం సందర్భంగా. అందుకని నేను అనుకుంటున్నాను వ్యూహాత్మకంగా ఇప్పుడు పోటీ చేస్తే ఒకవేళకిన కూటమి ఓడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, 2 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ వైసీపీ ఇప్పుడు ఏమని చెప్పింది, మాతోనే ఉన్నారు ప్రజలు, మీరు ఈవీఎంలు ఇవన్నీ చేసి గెలిచారు, అందుకని ఇప్పుడు ప్రజలు మాతోనే ఉన్నారు, మేము ఎప్పుడైనా గెలుస్తాం, ఇప్పుడు ఎన్నికలు జరిగినా గెలుస్తాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు. అదే విధంగా తెలుగుదేశం ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే బీజేపీ కూడా గెలిచింది అనుకోండి, ఏం చేస్తుంది వైసీపీ? ఏముంటది, మీరు అందరినీ అక్రమంగా వీళ్ళందరినీ తీసుకొని కొనుక్కొని బెదిరించి గెలిచారు అని అంటుంది. దానివల్ల క్రెడిట్ రాదు. ఒకవేళ ఓడిపోతే మాత్రం మేజర్ లాస్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వచ్చేదానికి అవకాశం అంటే వ్యూహాత్మకంగా అవుతారేమో అనుకుంటున్నాను. అదే తప్పుకోవడమే గౌరవంగా ఉంటుంది అంటారు మీరు, అంతేనా? నేననటం కాదండి, ఇది చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా ఉండి ఉంటది. అందుకనే ఈ కమిటీతో కాలయాపన చేసి ఈ రోజు వరకు అభ్యర్థుల్ని తేల్చలేదు అనేటువంటి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా లేకుండా జగన్మోహన్ రెడ్డి దెక్కున్నా బొత్స సత్యనారాయణ కూడా నాకొద్దయ్యా నేను పోటీ చేయని పెట్టుకొని ఆయన అంటేనో లేకపోతే బొత్సాకు మేము సహకరించమని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ఉంటే, ఒకవేళ వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చేస్తారు మనకనిగిన వీళ్ళకు వాతావరణం ఉండుంటే వీళ్ళు పోటీలోకి దిగేవాళ్ళు. అలాంటి వాతావరణం నాకు కనపడలేదేమోనని అనిపిస్తుంది నిర్ణయాలను బట్టి. వెంకటేశ్వరరావు గారు విన్నారా? తప్పుకునే పరిస్థితి ఉంది, గౌరవంగా ఉంటుంది ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటే. ఎందుకంటే పోటీలో పెట్టి మళ్ళీ లేని అపాస్పాలు అవ్వాల్సిందే తప్ప ఏం లేదు. ఈ 2 నెలల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైందనేది ఈరోజు వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో జనసేన కూడా అదే ఆలోచిస్తుంది అనేది, పవన్ కళ్యాణ్ కూడా అదే ఆలోచిస్తుండొచ్చు అని. వాళ్ళు ఎంత ప్రచారం చేసినా కానీ జనము నమ్మే పరిస్థితులు అయితే లేరు ఆంధ్ర రాష్ట్రంలో. కాకపోతే మనం ఇక్కడ పర్టికులర్ గా ఈ ఎలక్షన్ గురించి చూసుకోవాల్సింది మనం అక్కడ ఉన్నటువంటి టెక్నికాలిటీస్. ఇది లార్జ్ కాదు కదా, లార్జ్ చెప్తున్నానండి, లార్జ్ కాదు. ఇది స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు వేసేటువంటి ఓటు. ఆ ఓటు పోయినసారి ఏ రకంగా వాళ్ళు గెలిచారో అందరికీ తెలుసు. మళ్ళా వాళ్ళని వాళ్ళు ఏ రకంగా కాపాడుకున్నారో కూడా చూస్తున్నాము. వాళ్ళని ఎందుకు ఒక్కోడికి ఎంత ఇచ్చారో చెప్పమని గుడ్ల మీద చేసుకుని చెప్పమని, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇచ్చి ఎంత కాపాడుకుంటున్నారు ఉండాలి కదా. అది వీళ్ళు వచ్చి ఎట్లా ప్రజాస్వామ్యము లేదంటే ఇంకోటి అని చెప్పి ఎట్లా చెప్తారని వీళ్ళు చెప్పలేరు కదా. ఇవన్నీ వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేము పోటీకి వెళ్తామా లేదనేది మా నాయకులకు సంబంధించిన విషయం. మా నాయకులు ఏం మాట్లాడుతుందో మాకు ఇంకా ఇంటిమేషన్ లేదు మాకు. బట్ మేమేమంటాం, ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరుగుతుంది కదా. ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరు హ్యాస్ రైట్ టు కంటెస్ట్. ఇందాక చెప్పినట్టుగా మేమే కాదు, రేపు ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తారేమో.
ఇప్పుడు ఇక్కడ మేము ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా కానీ మా వాళ్ళు మానుకోవచ్చు. రేపు ఎవరో కూడా అక్కడ ఇండిపెండెంట్ ఎవరో కూడా వేయచ్చు కదా, వేసే రైట్ ఉంది కదా. వాళ్ళు కూడా ఇదంటారా? ఎట్లా వస్తారా బాబు మీకు మా వరకు ఉన్నాయి? ఏమో రేపు ఎవడన్నా ఒక అనామకుడు వచ్చి వేసినా కానీ వీళ్ళందరూ కూడా లోపలికి పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వాడిని గెలిపిస్తారేమో తెలియదు కదా. సో ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఎలక్షన్ అనేది ఇచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచోవటము, పోటీ చేయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. సరే పార్టీ పరంగా ఆ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము కూడా దాని జోలిపోకుండా మేము ఏం మాట్లాడుతున్నాం, ప్రజాస్వామ్యంలో నుంచోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, నుంచుని తీరుతాం. మాకు కూడా ఈ రోజు కూడా ఇంకా 2-3 గంటల వరకు కూడా ఏం నిర్ణయం తీసుకుంటారో మాకు కూడా తెలియదు కదా. కానీ మేమేమంటామంటే ఏదైతే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారో ఈ మాటలు అనేది గురిగింద సామెత అవునా కదా సార్ గుర్తించుకోలేదు మీరు. అలానే ఈ ప్రజాప్రతినిధులు కూడా నేను ఇందాక ఎట్లయితే అప్పీల్ చేసినా మళ్ళా చెప్తున్నా, ఇవాళ మీకు విలువ ఇందాక పార్థసారథి గారు చెప్పారు, ఇవాళ మీ విలువ ఏంటి అనేది వాళ్ళకి ఇవాళ గుర్తొచ్చింది. అందరూ ఇంటికి పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడాడు, ఎప్పుడన్నా ఇంతకుముందు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆడ పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని మీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది, మీ యొక్క కాన్స్టిట్యున్సీలో కానీ, మీ పంచాయతీ పరిధిలో కానీ, మీ జెడ్పీటీసీ పరిధిలో కానీ, మీ కాదండి ఈ రోజు మీరు పోటీ నుంచి కాదండి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ. మీరు పోటీ నుంచి తప్పుకున్నా ఈ రోజు వైసీపీ మిమ్మల్ని ఏదో రకంగా కార్నర్ చేస్తుంది. ఒకవేళ పోటీలో పెట్టి ఒకవేళ గెలవలేదన్నా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. 2 రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవా? ఏం లేదండి, మేము దాన్ని ఇబ్బందిగానే మేము అక్కడ ఫీల్ అవ్వట్లేదు. ఇదేదో వాళ్ళకిలాగా ఛాలెంజ్లు అన్నట్టుగా మేమైతే పెంచేవాళ్ళు ప్రతిసారి మాట్లాడే ఛాలెంజ్ కదా వాళ్ళు తెలిసింది. ఛాలెంజ్లు దమ్ములు కదా వాళ్ళు 3. అవును, ప్రతి ఎన్నికలు ఛాలెంజ్ తీసుకుంటాయి కదా రాజకీయ పార్టీలు. వెంకటేశ్వరరావు గారు ప్రతి ఎన్నికలు కూడా ఏదైనా కూడా దీనికి సరే ఎమ్మెల్సీ ఒకటే కదా ఎందుకు లేని లైట్ తీసుకునే పరిస్థితి ఉండవు రాజకీయ పార్టీలు. ప్రతి ఎన్నికలు గెలవాలి మా అభ్యర్థి అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తుంది. మీరు మొన్ననే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంకా సీరియస్ గా తీసుకోవాలి. సో ప్రజల్లో ఇంకా ఎట్లా వ్యతిరేకత ఉంది చూడండి. ఒకవేళ ఈ సీట్ గెలిచారనుకోండి, చూడండి ప్రజాప్రతినిధులు కూడా వైసీపీ పైన ఏ రకంగా వ్యతిరేకత ఉంది. కేవలం ప్రజలే కాదు, కనీసం వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా వ్యతిరేకత. ఇది ఇంకా పబ్లిక్ ఇంకా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా మీరు గెలిస్తే. ఇక్కడ మనం ప్రజల నుంచి ఓటేసేది అయితే చర్చించుకోవాలి సార్. ఇక్కడ అదే అంటున్నా, ప్రజాప్రతినిధులే అంటున్నా ఇది క్లియర్ గా ప్రజాప్రతినిధులకు సంబంధించి. అవును పార్టీకి స్టిక్ అని అయిపోయిన వాళ్ళు. నేనున్నాను జనసేన, మాణిక్యరావు గారు ఉన్నారు టీడీపీ, గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ, పార్టీ బీజేపీ, ఇట్లా స్టిక్ అని అయిపోయాను. కానీ కామన్ పీపుల్ ఉన్న దాంట్లో ఏ పార్టీకి అనేది ఎవరికి తెలియదు కదా, ఏ పార్టీ లోపలికి వెళ్ళి ఓటేస్తారో తెలియదు కదా, మనం జరిగింది అదే కదా. ఇక్కడ అక్కడ తేడా ఉంది. ఇది పూర్తిగా ప్రజాప్రతినిధులకు ఓటేసుకునేటటువంటి ప్రక్రియ జరుగుతుంది ఎలక్షన్ ఇది. కానీ జనానికి దీన్ని జనానికి ముడిపెట్టవలసిన అవసరమో లేదు, మేమే దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు లేకపోతే అదేదో మేమేదో తగ్గిపోయామని ఆ భావన కూడా అవసరం లేదు మాకు. నేనంటే అది అవసరం లేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మొన్న ఏం చేశారు తెలియదా? ఎవరైనా ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారా? వీళ్ళకి అక్కడ సింగిల్ ఓటింగ్ ఎలా? వీళ్ళ ఓటు ఈ ఓటుని ఎన్ని లక్షలు ఇచ్చి కొనుక్కుంటారో చెప్పాలండి వాళ్ళని. రైట్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర. లక్షలు ఇచ్చి కొనుక్కోకపోతే వాళ్ళని తీసుకెళ్ళి దాయాల్సిన అవసరం లేదు కదా. రైట్, పార్థసారథి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు ఒకసారి గౌతమ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకు వస్తాను. పార్థసారథి గౌతమ్ రెడ్డి గారు, ఇక్కడ అంటే మన దగ్గర ఉన్న గెస్ట్ల మాటలు బట్టి చూస్తే కూడా ఇది పెద్ద సీరియస్గా తీసుకునే అయితే కనబడట్లేదు. అంటే ఇప్పుడు ఈ 2 గంటల్లో తెలిసిపోతుంది అంటున్నారు. సో ఇక్కడ పోటీ చేయకపోతేనే బాగుంటుంది అనేది ఇటు కృష్ణాంజనేయులు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా చూస్తే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అనే ఆలోచనతో ఇప్పుడు ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్ పెట్టారు. సో రివ్యూ పెట్టినప్పుడు కూడా ఇక్కడ మనం గెలవలేని పరిస్థితి ఉందనేది తెలిసింది కాబట్టి వాళ్ళు పోటీ పెట్టకపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు గెలిస్తే రాష్ట్రంలో వైసీపీకి కాస్త బూస్టప్ వచ్చే అవకాశం ఉందంటారా? దీన్ని పెద్దగా పట్టించుకోలేములే అని వీళ్ళు అంటున్నారు, కానీ బూస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుందా పార్టీకి? అరే ఇప్పుడు ప్యానెల్లో మాట్లాడిన మీరు మాట్లాడినా ఇప్పుడు బట్టలు మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యం అనేటువంటి పద్ధతి మాట్లాడుతున్నారు. ఇప్పు బట్టలు పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో పోటీ చేయండి. ఇంకోటి పోటీ చేస్తారు, చేయమనండి. అంతే తప్ప వాళ్ళ మీద మా మీద అక్కడి వెళ్ళబుచ్చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు పోటీ చేయాలంటే చేయండి, పొద్దున్న కూడా మానేసేయండి. మేము అప్పీల్ ఏం చేశాము? మేము ఎక్కువగా మేము ఉన్నాం కాబట్టి గౌరవంగా మాకు వదిలేయండి అనేటువంటిది మేము తెలియజేశాం. దాన్ని గౌరవిస్తే సరే, గౌరవించకపోయినా కానీ ఇబ్బంది ఏం లేదు, ప్రజాస్వామ్యం కాబట్టి.
అంతే తప్ప దీన్ని మరో రకంగా మీరు మాట్లాడి తీసి చేసేటువంటిది ఎంతవరకు సబబు? వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇదా అంటున్నారు, దీనివల్ల మా పార్టీకి బూస్టప్ వస్తుందా? ఏ పార్టీకి ఎవరు ఒక్కళ్ళు గెలిచినా ఆ పార్టీకి బూస్టప్ వస్తుంది, అది జనరల్ గా జరిగేటువంటిదే అని చెప్పేసి ఓడిపోతే దెబ్బతిపోతారు అని అనుకోవడం కూడా తప్పు. తమిళనాడులో 4 సీట్లే వచ్చి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఓడిపోవడం అనేటువంటి జరిగింది. ఓడిపోవడం అనేటువంటి జరిగినప్పుడు దాన్ని స్వీకరిస్తున్నాం, దాన్ని స్వీకరించి ముందుకు వెళ్ళేటువంటి జరుగుతాం. అంతే తప్ప దీని నుంచి మరొకటి కాదు. ఈ ఎమ్మెల్సీకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు పోటీ చేస్తారా లేదా అనేటువంటి అధికార పక్షంలో ఉండి అంత పెద్ద మెజారిటీని వచ్చి అంత పెద్ద కమిటీలు వేసుకుని ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయారు అంటేనే అది సమర్థత, అసమర్థత, లేకపోతే వారి యొక్క వ్యూహమా, లేకపోతే మరొకట అనేటువంటిది వాళ్ళకి వదిలేయాలి. అంతే తప్ప మేమేమి దాన్ని కారణం చేసే పరిస్థితి లేదు. కానీ తొందరగా ప్రకటిస్తే బాగుంటుందా కార్యకర్తలు అనుకుంటున్నారు అనేటువంటి మాకు కూడా అభిప్రాయం. అనుకున్నా కానీ కూడా ఇబ్బంది ఉండదు. మరొకటండి, ఇక్కడ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా బొత్స సత్యనారాయణ ప్రకటించడం ఒక వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? అక్కడ బొత్స ప్లేస్ లో ఎవరిని పెట్టినా గెలిచేది కష్టంగా ఉంటుందని చెప్పేసి బొత్సని బరిలో దింపారనుకోవచ్చా? ఇది ఒక మంచి స్కెచ్ తో ఆయన ముందుకు మంచి ఆలోచనతో ముందుకెళ్లారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం ఆ సీటు గెలవటానికి, ఏ సీట్ అయినా గెలవటానికి ఏ అభ్యర్థి కావాలి అనేటువంటిది ఆయన నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయంలో భాగంగానే బొత్స తీసుకురావడం. దీనిలో వ్యూహం ఉందా లేదా, అంత పెద్ద అవకాశం, అంత పెద్ద విశ్లేషణ మేం చేయాల్సిన అవసరం లేదా, మీరు కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదా. వైసీపీ వాళ్ళు ఇష్టం కాబట్టి ఆయన పెట్టుకున్నారు అంతే. రేపొద్దున ఎటువంటి పరిస్థితుల్లో బొత్సాన్ని ఓడిగొట్టాలి కాబట్టి మేము డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మళ్ళీ పెడతామనంటే మీ ఇష్టం. అది ఎవరు మీరు కాదంటానికి మనం ఎవరు మాట్లాడతాం? అది దాని నుంచి అందుకే చెప్తారు, ఇప్పులు పక్కన పెట్టండి, దానివల్ల ఉపయోగం కూడా లేదు. అది ఒకవేళ టీడీపీ మల్లికార్జునరావు గారు మేము పోటీ చేస్తున్నాం, మా నాయకుడు చెప్పాడు, ఇదిగో నేను పోటీ చేయట్లేదు అనేటువంటి వాళ్ళకి వస్తే, వాళ్ళకి నిర్ణయానికి వస్తే వాళ్ళు చెప్పడం మా ప్రజలకి అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయటం మంచిది. అంతేగాని ఇప్పుడు మనం అదనుకుని ఇదనుకుని మేమిద్దరం మేము పోట్లాడుకుని గతాలు తగ్గుకోవడం కరెక్ట్ కాదుగా. దాని గురించి మాట్లాడటం మంచిది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి గాను మనం ఏం చేయాలి రాజకీయ నాయకులుగా అనేటువంటిది కానీ మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనేటువంటిది నాకున్న అభిప్రాయం. దీనిలో వ్యూహాలు లేకపోతే ప్రతి వ్యూహాలు అనేటువంటి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారి పేరుని ప్రకటించడం జరిగింది. ఆ తీరుగానే ఆ ఎన్నికలు జరగడానికి దానికి కావాల్సినటువంటి విధానాలను అవలంబించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందండి. మేము మాత్రం రైట్. పార్థసారథి గారు, ఒకటి ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు 2-3 గంటల్లో తెలుస్తుంది అభ్యర్థిని ప్రకటిస్తామని. సో ఇక్కడ బీజేపీకి సంబంధించిన, మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎవరైనా ప్రకటించే ఆలోచన ఏమైనా? అందుకనే ఆలస్యం అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు పోటీ ఎక్కువ ఉంది కాబట్టి బీజేపీ అడుగుతుంది, లేదు అంటే జనసేన నుంచి కూడా అడుగుతున్నారు, అందుకనే చంద్రబాబు నాయుడు గారు కదా ఆలస్యం చేస్తున్నారా? అలాంటి దశగా ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? మీ పార్టీ నుంచి కూడా ఏమైనా పెట్టే అవకాశం ఉందా కూటమి నుంచి? ఒక్కటేనండి, ఇప్పుడు ఇంతకుముందు వ్యూహాలు లేవు అని చెప్పి గౌతమ్ రెడ్డి గారు అన్నారు, కానీ వ్యూహాలు ఏ వ్యూహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ క్యాంప్ రాజకీయాలకు తరలించారు. అది ఒక విషయం. నాకు వ్యక్తిగతంగా అయితే చర్చలు జరుగుతున్నాయి. అయితే నాకు ఓవరాల్ గా నేను దీనికి సంబంధించి పొరపాటున దీంట్లో గెలిస్తే ఏదో వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నట్లు, పొరపాటున ఓడిపోతే వైఎస్ఆర్సీపీకి బలం లేనట్లు అనుకునేంత అమాయకులుగా ప్రజలు లేరు. గతంలో మాదిరి మీడియా మీ చేతుల్లోనే లేదు. సోషల్ మీడియా అనేటువంటిది విపరీతంగా ఉంది. మనమందరము కూడా ఎట్లా ప్రోత్సహించాలంటే, నాకు వ్యక్తిగతంగా ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అయ్యా ఈ రోజు మాకు నంబర్లో లేకపోయినా ప్రజాస్వామ్యం కొరకు మేము ఇక్కడ ఒక అభ్యర్థిని మేము ప్రకటిస్తున్నాం, దయచేసి ఆత్మసాక్షిగా మీరు ఓటు వెయ్యండి అని విజ్ఞప్తి చేయాలి. నాకు ఒక సినిమా గుర్తొస్తుందండి. ఒక అవతల ఉండేటువంటి ఒక పెద్ద రాక్షసులాగా ఉండేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తికి ఏదో యాక్షన్ లో తీసుకోవాల్సి వస్తే యువతల వ్యక్తి వచ్చి ఆ 10 రూపాయల వస్తువుని 90 రూపాయల దాకా పెంచి వదిలేస్తాడు. వాడు 90 రూపాయలు తీసుకుని నేను గెలిచాను అనుకుంటే పక్కన ఉండేటువంటి మా కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, లేకపోతే బాబు మోహన్ లాంటి ఊరికి పిచ్చోడా ఆర్రా గెలిచిండేటువంటిది, మొత్తం మీద నీకు 10 రూపాయల వస్తువులు 90 రూపాయలు గంట కట్టినాడన్నారు కదా. అట్లా ఈ రోజు
చాలా మంది సర్పంచులు వీళ్ళందరూ కూడా బాబాబు మీరు పొరపాటున కూడా మీరు వెనక్కి పోవద్దండి, ఇప్పటికి మాకు హామీలు ఇచ్చారు, అయితే ఇంకా డబ్బు పూర్తిగా మాకు చేరలేదు, మీరు ఖచ్చితంగా పోటీ చేస్తేనే ఆ డబ్బు మాకు చేరుతుంది, దయచేసి మీరు పోటీలో ఉండొద్దని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దీంట్లో ఏం లేదండి, రెండు వైపులా కూడా ఇది కూటమి విజయం. ఎప్పుడైతే నీకు నంబర్లో 90% ఉండి ఏంటి పోటీ చేసినా చేయకుండా ఒక విజ్ఞప్తి చేసి ఏం విజ్ఞప్తి చేసావు, మీరు ఎన్నికల్లో ఉండొద్దండి, ఎందుకంటే కేవలం డబ్బు మిగుల్చుకోవడానికి తప్ప ఇంకోటి కాదు. పొరపాటునగానే కూటమి పోటీ చేయకుండా ఉంటే మాక్సిమం వాళ్ళ కోట్ల రూపాయలు మిగిలిపోతాయి. ఈ రోజు నేను అదే చెప్తున్నానండి, వాళ్ళకందరికీ గౌరవం ఇచ్చేటువంటి వ్యవస్థను ఈ రోజు కూటమి తీసుకొని వచ్చింది. ఎవరినైతే 5 సంవత్సరాల పాటు నిర్లక్ష్యంగా మిమ్మల్ని గేట్ల దగ్గర కాపలా కుక్కల్లాగా నిలబెట్టారో వాళ్ళందరినీ ఈ రోజు మీ పక్కన సీట్ లో కూర్చోబెట్టుకుని బాబు అడుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి తీసుకొని వచ్చింది. ఇది నైతిక విజయం. మిగతాది ఏమైతే అది కానివ్వండి. చేయండి మీరు కాదు ప్రసాద్ గారు, నంబర్ గేమ్ లో మేము గెలవలేదు, ఆ రోజు నీకు వచ్చినటువంటి నంబర్ గేమ్ లో గెలవలేదు. దీంట్లో పార్థసారథి గారు ఇప్పుడు కాదు, పార్థసారథి గారు కాదు, పార్థసారథి గారు పార్థసారథి గారు మీరేమో వేడుకుంటున్నారు వీళ్ళు ప్రజాప్రతి మీరు వేయాలి, ఇక కూటమికి వేయాలి, కానీ ఇక్కడ అభ్యర్థినే బరిలో తిప్పుతారో లేదని పెద్ద చర్చనీయాంశంగా మారిందండి విషయం. ఇప్పుడున్న సమాచారంతో మొత్తం తప్పుకుంటారని. మీ వాయిస్ నాకు సరిగా వినపడలేదండి, కట్ అవుతుంది. మీరు ఏమంటున్నారు, ఇప్పుడున్న ఏదైతే క్యాంపుకి వెళ్ళారో ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళంతా ఆలోచించి ఓట్లు వేయాలి, కూటమికి వేస్తారు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు, కానీ ఇక్కడ అసలు కూటమి నుంచి అభ్యర్థినే బరిలో దింపే ఆలోచన లేదంటున్నారు. అదేనండి, ఇప్పుడు కూటమి నుంచి నేను ఇంతకుముందే చెప్పే అభ్యర్థినే బరిలో దించకపోయినా ఆఖరిలో బరిలో దించుతున్నారనే కదా మీరు క్యాంపులు ఎత్తుకొని పోయిండేది. క్యాంపుల్లో మీరు మందు విందు అనేటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు కదా, వాళ్ళకి డబ్బులు కూడా మీరు ఆశ చూపించారు కదా, ఆ ఆశ పూర్తిగా కావాలనుకుంటే కదా కూటమిలో అభ్యర్థి ఉండాలి. నేనైతే ఈరోజు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒక సాధారణ కార్యకర్తని, నిజంగా పనిచేసే సాధారణ పేద కార్యకర్తని బొత్స గారికి వ్యతిరేకంగా నిలబెట్టాలి. ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలి, ఎన్ని ఓట్లు వస్తాయి అనేటువంటి దాని మీద అతనికి ఏంటంటే, ఒకవేళ ఓడిపోయినంత మాత్రాన మంచి పేరుంది అంటున్నారు కదా, అదే పెద్దగా లెక్కలేకి తీసుకోరు. అదే దానికి కనీసం గెలవాల్సిందే అవసరం లే, ఒక 200-300 ఓట్లు వచ్చాయనుకోండి, అంటే మీ తరఫున ఒక సాధారణ కార్యకర్త నిలబెడితేనే ఇన్ని ఓట్లు వచ్చినాయని చెప్పుకోవచ్చు కదా. ఇవంతా ఎలా ఉంటుందంటేనండి, ప్రజాస్వామ్యంలో దురదృష్టం ఏంటంటే మన ప్రజలకు పూర్తి విఘ్నత లేదు అని మీరందరూ కూడా భావిస్తూ ఉంటారు. వాస్తవంగా విఘ్నత వైపుకు మళ్ళుతున్నారు అని చెప్పేసి నేను భావిస్తున్నా. మొన్న ప్రజాస్వామ్యయుతంగా జరిగిండే ఎన్నికల్లో అంతకు ముందంతా ఏం ప్రచారం చేస్తే అది ఏదో బిచ్చం వేసినట్లుగా మేము వాళ్ళకు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని వేస్తున్నాం కాబట్టి ఓట్లేస్తారని నమ్మిండేటువంటి వాళ్ళకి ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, మా పన్నుల డబ్బులే మాకు ఇస్తున్నావు, మీ నాయన సొత్తు ఏమి ఇలేదని మాట్లాడిండేటువంటి వాళ్ళని మేము చూసాం. కాబట్టి వాళ్ళని ఇంకా సోషల్ మీడియా ద్వారా ఇంకా చైతన్యవంతున్నారు. కాబట్టి మనం ఏమి ఇబ్బంది పడాలి. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, కూటమి తరఫున ఒక సాధారణ కార్యకర్తని, పెద్దగా అనామకుడు అని వీళ్ళు అనుకునేటువంటి ఒక కార్యకర్తని, పార్టీ కోసం నిష్కష్టగా పనిచేసేటువంటి కార్యకర్తని పోటీ పెట్టాలి. గెలుపోవడముల తర్వాత వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని బొత్స సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా ఒక సాధారణ కార్యకర్త కూడా ఇన్ని ఓట్లు తెచ్చుకున్నాడని చెప్పడానికి ఒకటి కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు ఒక పాయింట్ ఇక్కడ 2 రోజులుగా వింటున్న చర్చ, ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి 30 నుంచి 50 లక్షల వరకు ఇస్తున్నారు. సో కూటమికి ఇది మన వైసీపీ అధిష్టానం దాంతోనే వీళ్ళంతా క్యాంపుకు తరలించారు, లేకుంటే ఆ పరిస్థితి ఉండేది కాదు. ఆ పరిస్థితి ఉందా నిజంగా? ఒక్కొక్కరికి 30 నుంచి 50 లక్షలు. రాజేష్ గారు, ఎన్నికలంటేనే డబ్బు రాజకీయం. ఇప్పుడు మనం సాధారణ ఎన్నికల్లోనే ప్రజలకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే పార్టీ అన్ని పార్టీలు ఇస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఓట్లేసేటువంటి వాళ్ళు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూటమి వాళ్ళు నిలబెడతారనే దాని మీద వాళ్ళు క్యాంప్ రాజకీయం మొదలు పెట్టారు. క్యాంప్ రాజకీయం మీన్స్ ఏంటి? వాళ్ళు కూడా ఎంతో కొంత ఇప్పుడు వీళ్ళు ఆరోపించిన పార్థసారథి గారు ఆరోపిస్తున్నారు, వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చి వ్యవహారం ఇచ్చేది. రేపు పొద్దున ఇప్పుడు కొంతమంది జీవీఎంసీ నుంచి కార్పొరేటర్లు వాళ్ళు జనసేనలోకి వచ్చారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు కొనుక్కుంటున్నారు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కొంటున్నారు, డబ్బులు పెట్టి మీరు ఎరేసి చేస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాట ఏమిటి? చంద్రబాబు నాయుడు
ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతాడు, డబ్బులు పెట్టి కొంటాడు. ఇవన్నీ ఎందుకు ముందే అన్నాడు అంటే, మీరు ఈ విధంగా కొంటారు, కొని రాజకీయాలు గెలవని చూస్తారు, ముందే ఆ విధంగా మాట్లాడటం వల్ల ఒక రకంగా కూటమి డిఫెన్స్ లో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఎఫెక్టివ్ గా ఎన్నికల పాలిటిక్స్ అయితే చేసింది, కూటమి అయితే ప్రయత్నం చేసింది. కానీ టెక్నికల్ గా వీళ్ళ దగ్గర ఆ విధమైనటువంటి బలం లేదు కాబట్టి నాకు తెలిసి వ్యూహాత్మకంగా ఇప్పుడు కొనుక్కోవాలన్నా కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు కదా. ఆల్రెడీ వాళ్ళు క్యాంపు రాజకీయం వైపు వెళ్ళిపోయిన తర్వాత ఆ విధమైనటువంటి పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు ధైర్యం చేసి ముందుకు దిగుతారని నేను అనుకోవటం. పార్థసారథి గారు చెప్పినట్టు సులువు కాదండి. ఏదో సామాన్యుల్ని పెట్టేశాము అని అంటే, ఈ రోజున ఒక సామాన్యమైన ప్రజాప్రతినిధి అయిన కూటమి తరపున నిలబడ్డాడు అని అంటే, అతను ఓడిపోయాడు అని అంటే అతను సామాన్యమైన వ్యక్తి కదండి. చంద్రబాబు నాయుడు ఓడిపోయినట్టు, పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్టు, పురంధేశ్వరుడు ఓడిపోయినట్టు, బీజేపీ మొత్తం ఓడిపోయింది అన్నట్టుగా వస్తుంది. వాళ్ళు ప్రజల ఓటేయటం అనేటువంటి దాకండి, ప్రజల తరపున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటేసినట్టు. కాబట్టి ఇది ఓడిపోవటం అనేటువంటిది కూటమికి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ వైసీపీ ఓడిపోయింది అనుకోండి, వీళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు, అధికార పక్షం బెదిరించి ఓట్లు వేయించుకున్నారని వాళ్ళు మాట్లాడేదానికి అవకాశం, వాళ్ళకు పోయేది ఏం లేదు. వస్తే అదనంగా వాళ్ళకు వచ్చేటువంటిది, వాళ్ళకి వచ్చిందని వీళ్ళు ఇప్పుడు అనడానికి అవకాశం ఉంటుంది. కనీసం కూటమి వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళు పోటీ చేయకుండా వాళ్ళే గెలిచారనుకోండి, వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళే గెలిచారు, వాళ్ళు అందుకని మేము వదిలిపెట్టామని చెప్పడానికి అవకాశం. రైట్. మాణికల్రావు సమయం లేదు, ప్లీజ్ ఏమైనా చెప్పదలుచుకున్నారా? మాణికల్రావు గారు ప్లీజ్ మ్యూట్ లో ఉన్నారండి. మాణికల్రావు గారు ఒక్క నిమిషం అండి. కృష్ణాంజనేయ గారు అనేది కరెక్టే, గానీ పొరపాటున పోటీ చేయకపోతే భయపడి పారిపోయారని కూడా చెప్పొచ్చు కదా. కాబట్టి చెప్పడానికి ఏముందండి, నాలుక ఎట్లయినా తిరుగుతుంది, వాళ్లకు కావలసినట్లుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కానీ నేను ఇక్కడ ఏంటంటే, ప్రజాస్వామ్యయుతంగా అవతల వ్యక్తిని ఒక బలమైన వ్యక్తిగా వాళ్ళు భావించి డబ్బు దశకం అన్ని ఉండేటువంటి ఒక వ్యక్తిని ఓడించడానికి ఒక సాధారణ కార్యకర్తను నిలబెట్టి 50 ఓట్లు ఎక్స్ట్రాగా వచ్చినా కూడా, అంటే ఏం గెలుపు కాదండి, లేనటువంటి ఓట్లు మనం 90% ఉన్నామన్నారు కదా, వాళ్ళకి ఈరోజు 70% వచ్చి 15% ఓట్లు వచ్చాయనుకోండి, అంటే వ్యతిరేకత ఎంత ఉంది చూపించుకోవచ్చు కదా అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. మాణికల్రావు గారు, అంటే మరో 2 గంటలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు కదా, ఏంటి ఆ పేర్లు అయితే నాకు తెలిసి పరిశీలించింటారు కదా, ఉంటే ఎవరు ఉండే అవకాశం ఉంది, లేక మొత్తానికి ఇప్పుడు కృష్ణాంజనేయ గారు చెప్పినట్లు తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది అనేది ఆయన కామెంట్ చేశారు, ఆ పరిస్థితి ఏమైనా వస్తుందంటారా? ఫైనల్గా ప్లీజ్, సమయం లేదు. మాణికల్రావు గారు మిమ్మల్ని మ్యూట్లో ఉన్నారు చూడండి. మ్యూట్లో ఉన్నారండి మాణికల్రావు గారు. మ్యూట్లోకి వెళ్ళిపోతుందండి మామూలుగా వెళ్ళిపోతుందండి. మాట్లాడండి ప్లీజ్. బొత్స సత్యనారాయణ గాని లేకపోతే వైసీపీ పార్టీని కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గతంలో అరాచకాలతోటి దౌర్జన్యాలతోటి గెలిచినటువంటి వ్యక్తులు. అయితే వాళ్ళలో కూడా చాలా మంది రియలైజ్ అయ్యి రాష్ట్రం యొక్క పరువు కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఓట్లేయడానికి కొంత మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే వైసీపీలో చాలా పెద్ద స్థాయి నాయకులు అనుకున్నటువంటి వాళ్ళే, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి పార్టీని వదిలేసి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు రాజకీయంగా పార్టీలుగా ఉన్నప్పుడు కొన్ని వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉండేటువంటి మాట వాస్తవే. కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నుంచి పెట్టేంత పెద్ద మనిషి శారీరకంగా ఇంకెత్తు ఉంటే ఉండొచ్చామో కానీ బొత్స సత్యనారాయణ క్యారెక్టర్ పరంగా కానీ ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఆయనకి లేనటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం, ఇంకొక గంట 2 గంటలు తేలుతుంది. అతను సీనియర్, బొత్స సత్యనారాయణ కూడా సీనియర్ నాయకుడు, అతని మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా లేవని అంటుంటారు. అతనికి అదే జిల్లాలో మంచి పేరు ఉంది అంటున్నారు. అవినీతి ఆరోపణలు లేకపోవడం ఆయన ఎత్తున్నాయి, అవినీతి ఆరోపణలు ఆయన చూద్దాం. చూద్దాం మాణికల్రావు గారు ఏం చేస్తారు. ఆ రోజుల్లో మొత్తం వైఎస్ఆర్ సిపి పార్టీకి పోటీగా భారతీయ జనతా పార్టీ మేము గెలవలేకపోయినా కూడా మేము పోటీలో నిలబడినాం. అంతకు ముందు 4,000 ఓట్లు వచ్చిండేటువంటి దాదాపు 26,000 ఓట్లు వచ్చాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఓట్లు తక్కువ వచ్చినంత మాత్రాన ఏమో అయిపోయింది అని అనుకోవడం అంతకన్నా రైట్.
రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. 100 కన్నా తక్కువ వచ్చాయి కాబట్టి మాకు 100 కన్నా ఎక్కువ వచ్చినాయి చెప్పుకోవడానికి కొన్ని చోట్ల పోటీ చేశారు. మంచిదేనండి, 2 సీట్లు అదే పోటీ చేశారు, తెలుగుదేశం పోటీ చేయలేదు కాబట్టి మీరేదో పోటీ చేశారు. రైట్ అండి, చూద్దాం. పార్సరథి గారు చూద్దాం, ఇక మరో 2 గంటల్లో తెలుసు కదా. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్న మణికల్ల వారికి, గౌతమ్ రెడ్డి గారికి, అండ్ పార్థసారథి గారికి, వెంకటేశ్వరరావు గారికి, అండ్ కృష్ణాంజనేయులు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక పైన ఉత్కంఠ ఉంది. ఎందుకు అంటే ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కూటమి నుంచి ఇప్పటివరకు ఇంకా ప్రకటించలేదు. ఈ రోజు చివరి రోజు ఉంది. మరి ప్రకటిస్తున్నారా లేదా తప్పుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ ఎమ్మెల్సీ నుంచి ఇక్కడి నుంచి తప్పుకుంటారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి తప్పుకుంటుందా లేక మరి దీటైన అభ్యర్థిని పెడతారా ఏందనేది మరో 2 గంటల్లో తెలుస్తుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరో ప్రాణం.